వ్యక్తి ఎవరైతే నిందితుడు అరెస్ట్ అయ్యాడో ఆయన్ని కూడా ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో విడుదల చేశారు. ఆ తర్వాత పద్మలత అనే మరో అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఉదయాన్నే కాలేజ్కి అని వెళ్ళింది. తిరిగి ఇంటికి రావడం కోసం బస్టాండ్ నుంచి ఆమె కూడా సేమ్ ఆ ధర్మస్థలి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక ట్రస్ట్లోనే తను చదువుతోంది. ఇంటికి వచ్చేటువంటి క్రమంలో తను కూడా మిస్ అయిపోయింది. 56 రోజుల తర్వాత ఆమె మృతదేహం లభించింది. ఆ తర్వాత ఒక్క ఆధారం కూడా లేదు. ఇప్పటివరకు ఆ పద్మలతకు సంబంధించిన మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు. అనన్య భట్ ఒక MBBS విద్యార్థిని, తన తల్లి కూడా ఏకంగా CBI ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తోంది. అయితే ఆ అమ్మాయి వెస్ట్ బెంగాల్ కోల్కతా నుంచి తను ధర్మస్థల ఆలయంలో దర్శనం కోసం వచ్చింది. ఆ దర్శనం కోసం వచ్చినటువంటి ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఇంకా మిస్టరీయే. అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి తన తల్లి సుజాత భట్ వెంటనే ఆ అమ్మాయి మిస్ అయినటువంటి మరుసటి 2 రోజుల తర్వాత అక్కడికి చేరుకొని బతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఫోటో పట్టుకొని ఈ అమ్మాయిని చూసారు ఎక్కడైనా అంటూ కన్నీళ్లు పెడుతూ వెతకడం ప్రారంభించింది. కానీ ఆ అమ్మాయి ఆచూకీ లభించకపోగా ఆ తల్లిపైనే కొంతమంది గుర్తు తెలియని దుండగులు విచక్షణ రహితంగా దాడి చేసి ఆ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయింది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ తల్లి మళ్ళీ స్పృహలోకి వచ్చి తనను తాను బాగు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెతకడం ప్రారంభించింది. ఆ తర్వాత CBI ఎన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఆ తల్లికి ఒక విషయం అక్కడి స్థానికులు చెప్పుకొచ్చారు. మీ అమ్మాయి కోసం వెతుకుతున్నావు కదా, ఈ అమ్మాయి నేను కొంతమంది వ్యక్తులు ఎస్కాట్ చేసి ఆలయం లోపల తీసుకువెళ్ళడం చూసామనేటువంటి మాటని అనన్య భట్ తల్లికి సుజాత భట్ కొంతమంది స్థానికులు చెప్పుకొచ్చారు. నేను చెప్పింది కేవలం 3 ఘటనలు మాత్రమే. ఈ రకంగా కొన్ని వందలాది ఘటనలు ఉన్నాయి. నేత్రావతి నదిలో నుంచి కొన్ని వందలాది మృతదేహాలు కొట్టుకు వచ్చేవి. నేను అన్నిటిని కూడా నా చేతులతోనే పూర్తిగా పూడ్చివేసేవాడిని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ అలా చేయకపోతే నన్ను కూడా హతం చేస్తాం, నన్ను కూడా చంపేస్తాం అటువంటి మాటని చెప్పారు అని చెప్పి ఆ కార్మికుడు అంటున్నాడు. ఒకసారి ఆ కార్మికుడు కూడా ఏం చెప్పాడో మీకు డైరెక్ట్గా అది చూపించే ప్రయత్నం చేస్తాను. కార్మికుడు తన లేఖలో ఏం రాసుకొచ్చాడు కొంత అనువదించే ప్రయత్నం నేను చేశాను. ఆ కార్మికుడు లేఖ ఏంటి, ఆ కార్మికుడి లేఖలో ఏముందో ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. PCR పెట్టాను. అందులో ఎక్కువగా మైనర్ బాలికలు అమ్మాయిలే ఉన్నారు. ఆ మృతదేహాల పైన లైంగిక వేధింపులు, గాయాలు కనిపించాయి. కొన్ని డెడ్ బాడీల గొంతులు కోసి ఉన్నాయి. కొన్ని శవాలను డీజిల్తో కాల్చేశాను. 1998లో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు తనను కొట్టి చంపేస్తామని బెదిరించారట. ఏకంగా పోలీసులే తనని బెదిరించారట. నేను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. కనీసం ఇప్పుడైనా ఆ శవాలకు గౌరవంగా అంత్యక్రియలు జరగాలని కోరుతున్నాను. 2014లో తన కుటుంబానికి చెందినటువంటి బాలికపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ప్రాణభయంతో ఆ ప్రాంతం వదిలి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నాను. ఇది ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న మాటలు. పూర్తిగా నల్లని వస్త్రాలు ధరించి కనీసం తన కళ్ళని కూడా బయటకు చూపించకుండా అంతలా దాచివేయడం గల కారణం ఏంటనంటే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటోంది హెగ్డే కుటుంబం. 21వ తరానికి సంబంధించినటువంటి వీరేంద్ర హెగ్డే దీని వెనకాల ఉండి ఉంటాడనేది అందరూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అనన్య భట్ తల్లి కానివ్వండి, పద్మలత సోదరి కానివ్వండి, సౌజన్య తల్లి కానివ్వండి, వీళ్ళంతా కూడా వీరేంద్ర హెగ్డే పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరంటే ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, రాజకీయ నాయకుడు కాదు. 800 ఏళ్ల చరిత్ర ఆ ఆలయానికి, ఆ కుటుంబానికి. ఒకప్పుడు తమ తాత ముత్తాతల నుంచి ఏకంగా తాము దైవ కార్యాలు, సామాజిక సేవలో ఉండేవారు. వారికి ఒకానొక సందర్భంలో 4 దైవ ధర్మాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక 4 వ్యక్తులు వాళ్ళ ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించి వారి యొక్క అల్పాహారం అక్కడ భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి వారిద్దరికి కల్లోకి వచ్చి మేము ఇక్కడే వెలుస్తున్నాము, శివుడిని ఇక్కడ ప్రతిష్ఠించండి, పూజలు చేయండి, మీ యొక్క సేవా సంకల్పానికి, మీ యొక్క ఆతిథ్యానికి మెచ్చామనేటువంటి కల్లో మాట వారు చెప్పినటువంటి విధానాన్ని ఇక్కడ వీరిద్దరు పాటిస్తూ, ఇద్దరు భార్యాభర్తలు అంటే హెగ్డే కుటుంబానికి సంబంధించి మొదటి తరం వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా తాము ఉంటున్నటువంటి ఆ ప్రదేశాన్ని ఆలయంగా మార్చారు. శివుడి రూపంలో అక్కడ మంజునాథ స్వామి అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. చాలా ప్రాశ్చిత్తికమైనటువంటి ఒక ఆలయం, అది చాలా పురాతనమైన ఆలయం.
అటువంటి ఆలయంలో ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు బయటికి వచ్చి తను చెప్పేటువంటి మాటలతో అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తున్నారు. నిజంగా అందరూ ఒక్కసారిగా ఈ ఘటనలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, భయపడిపోతున్నారు. ధర్మస్థల ఆలయంలో జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా అందరినీ ఇప్పుడు భయభ్రాంతలకు గురి చేస్తున్నాయి. ఏకంగా దేశమే ధర్మస్థల ఆలయం వైపు చూస్తోంది, ప్రపంచమంతా నివ్వెరపై చూస్తోంది. ధర్మస్థల ఆలయంలో నేత్రావతి నదిలో కొట్టుకొచ్చినటువంటి మృతదేహాలని ఈ పారిశుద్ధ కార్మికుడు ఎక్కడ దాచిపెట్టాడు, ఎలా దాచిపెట్టాడు, ఎలా ఉందనే విషయం పైన అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మీరు విజువల్స్ లో చూసినటువంటి ఆ పక్కన విజువల్స్ రండి. కొంతమంది అక్కడికి కొన్ని పనిముట్లతో వెళ్తున్నటువంటి వారంతా కూడా ఆ 12 మందితో వెళ్ళినటువంటి బృందం కార్మికులతో కూడిన 12 మంది కార్మికులతో కూడినటువంటి ఆ బృందం అక్కడికి వెళ్తోంది. సో అక్కడ వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. 13 చోట్ల ఆ పారిశుద్ధ కార్మికుడు చూపించినటువంటి ఆ 13 చోట్ల ప్రస్తుతానికి వెలికితీత ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం ఆ విజువల్స్ చూడొచ్చు. 12 మంది అక్కడికి చేరుకున్నారు. వారంతా అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ఆ తవ్వకాల్లో నుంచి ఎముకలు బయటపడుతున్నాయి. నిజంగానే ఆ కార్మికుడు చెప్పినట్టుగా పుర్రెలు బయటపడుతున్నాయి. మనిషి ఎముకలు బయటపడుతున్నట్టుగా అక్కడి తవ్వకాల్లో ఆ కార్మికులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి సంఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం ఇంకా ఎవరు తేల్చలేకపోతున్నారు. ఎవరున్నారని తేల్చుకోలేకపోతున్నారు. రాజకీయ నాయకుడు కాదు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా కాదు. మరి ఏంటి అంటే కనుక అన్ని పార్టీల వారు కూడా ఆయనకు చాలా దగ్గరగా, వాళ్ళందరికీ చాలా దగ్గర వ్యక్తిగా, ఒక రకంగా ఆత్మ బంధువుగా ఉన్నాడట. సో ఏకంగా సిట్ అధికారులు కూడా ఏకంగా ఆయన చెప్తున్న ప్రకారంగా, పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న ప్రకారంగా పోలీసులే బెదిరించారు అని అంటున్నాడంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అర్థం చేసుకోండి. పార్టీలకు అతీతంగా ఆయన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారట. కొన్ని ఏళ్ల చరిత్ర. ఇప్పుడు నిజంగానే ఈ పారిశుద్ధ కార్మికుడు కానివ్వండి, ఆ తల్లి తండ్రులు ఆరోపిస్తున్న విధంగా దీని వెనుక నిజంగానే హెగ్డే కుటుంబం ఉందా? సో ఇప్పుడు ఈ వెలికి తీసినటువంటి మృతదేహాలు నిజంగానే DNA టెస్ట్కి పంపిస్తే అది సాధ్యమవుతుందా? ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి ఆ మృతదేహాలని పూడ్చిపెట్టి కాల్ చేసిన తర్వాత ఇప్పుడు నిజంగానే DNA టెస్ట్కి ఆ ఎముకలు సహకరిస్తాయా? మనతో పాటుగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న జాయిన్ అవుతున్నారు. రెడ్డన్న గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నిజంగానే ధర్మస్థల ఆలయానికి సంబంధించిన మిస్టరీ ఒక్కోటిగా వీడుతోంది. అక్కడ 13 చోట్ల ఒక కార్మిక బృందం వెళ్ళి వెలికితీత, అంటే అక్కడ మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగిస్తోందట. సో నిజంగానే ఇప్పుడు ఆ మృతదేహాలు బయటపడితే DNA టెస్ట్కి సాధ్యమవుతాయా? డెఫినెట్ గా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే శవాలు వెలికి తీసినారో దానిలో ఏజ్ ఎప్పుడు పూడ్చినారు, ఎప్పుడు చనిపోయినారు అనేది కూడా అప్రాక్సిమేట్ గా తెలుస్తుంది. ఒకటి అంటే ఆ టైంలో ఎవరు మిస్ అయినారు, ఎవరు చంపబడ్డారు అనేది. మిస్ అయినాడు అంటే మిస్ అయినారనే కదా ఇచ్చినారు. మొత్తం కంప్లైంట్ లో మిస్ అయినారనే ఉన్నారు. అతను చెప్పడం ఏమిటంటే మిస్ అయినారు ఆ రోజు, అంటే ఫలానా డ్యూట్లో నేను ఫలానా దగ్గర ఉండగా ఒక డెడ్ బాడీని ఇచ్చినారు, తీసుకెళ్లి ఇక్కడ పూడ్చాను అని. అదేవిధంగా ఇప్పటికి 13 చూపించినారో ఏదో అంటున్నారు. ఆ 13 దాంట్లో కూడా శవాలు బయటకు వచ్చినాయి. అంటే ఆ టైంలో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినారా, ఇస్తే పోలీసులు FIR కట్టినారా, కట్టలేదా? కట్టకపోయి ఉంటే ఒకటి DNA టెస్టులు చేసి ముందు పత్రికా ముఖంగా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముఖంగా కానీ, మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా తప్పిపోయినారా? తప్పిపోయి ఉంటే ఎన్ని రోజుల క్రితం? ఈ విధంగా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ శరీరంలో ఉండే DNAని తీసుకొని అదేవిధంగా ఆ DNAని టెస్ట్ చేస్తే ఈ స్త్రీనా పురుషుడా అనేది ఈజీగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఎప్పుడు చంపబడ్డాడు అప్రాక్సిమేట్లీ తెలియబోతుంది. అదేవిధంగా DNAతో ఆ శరీరము అవశేషాలు ఎవరివి అనేది కూడా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ టెక్నికల్గా DNAని పరిశీలించి ఆ మృతదేహం ఎప్పుడు మరణించింది, ఆ తర్వాత స్త్రీయా పురుషుడా, ఎవరికి మ్యాచ్ అవుతుందో కనుగొనవచ్చు. కానీ ఇక్కడ నిందితుల్ని పట్టుకోవడం ఎలా? అంటే పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి పేర్లకు తాలూకు ఆధారాలు ఒక్కటి కూడా లేవు. ఒక నిజంగా నోరు విప్పి చెప్పినా ఆ నిందితుల్ని పట్టుకోవడం అనేది డెఫినెట్గా ఒక ఆధారం అనేది తప్పనిసరి. సో అటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరికే అవకాశం ఉందా? ఆ పారిశుద్ధ కార్మికుడు ఎవరు డెడ్ బాడీ ఇచ్చిందని చెప్తారు కదా, ABCD రామకృష్ణుడా, సుబ్రహ్మణ్యమా,
వెంకటరామయ్య అట్లా పేర్లు చెప్తాడు కదా, నాకు ఈ నలుగురు ఇచ్చినారు అంటారు, లేదు 10 మంది ఇచ్చినారు అంటారు.